హలో ఫ్రెండ్స్. ఈరోజు నుంచి మన న్యూ చాప్టర్ ఈ వర్తమాని భవ బుక్‌లో వర్తమాన స్థితి. సో, దాంట్లో ఉన్న క్వెషన్ అండ్ ఆన్సర్స్ అండ్ మనకి ఎటువంటి లెర్నింగ్ ఇస్తాయి అనేది చూద్దాము. ఈ చాప్టర్‌లో ఫస్ట్ మనం ఫస్ట్ టాపిక్ ఏంటంటే, అది మీరనుకున్నది కాదు. అది మీరనుకున్నది కాదు. అంటే మనకంటూ ఒక ఇమేజ్ ఉంటుంది గదా! ఈ వర్తమాన స్థితి అంటే ఏంటి? ఆహ్, ఈ అలా చెప్తూ ఉంటాం. ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండాలి, హ్యాపీగా ఉండాలి, దాన్ని అబ్జర్వ్ చేయాలి, ఇది, అది అని చెప్తూ ఉంటాం కదా! సో, వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్‌లీ? మనందరికీ ఉన్న ఇమేజ్, ఇక్కడున్న ఇమేజ్ 2 ఒకటేనా కాదా అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ క్వెషన్ ఏంటంటే, వర్తమాన స్థితి మూలంగా మాట్లాడుతున్నారు. దాన్ని నేను మేధాపరంగా అర్థం చేసుకుంటున్నాను. కానీ నిజంగా అది అనుకుంటున్నదేనా? లేదా పూర్తిగా వేరేదా? ఇక్కడ మనం బేస్ పాయింట్ ఏంటి అంటే, ఈ వర్తమాన స్థితి అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనే విధంగా మనం ఈ ప్రీవియస్ చాప్టర్స్ అన్నిట్లో రిఫర్ చేస్తూ వస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ అని. సో, దాన్ని ఎలా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం మనం? మన లాజికల్ మైండ్‌తో అది రియల్లీ పాజిబులా? కాదా? అనే విధంగా అర్థం చేసుకోవడానికి, ఆ లాజికల్ మైండ్ అనే దాన్ని దానికి అర్థం చేయటానికి దేర్ ఆర్ 2 థింగ్స్ ఇక్కడ. లాజికల్ మైండ్‌తో అర్థం చేసుకోవడానికి, ఆ లాజికల్ మైండ్‌కి ఆహ్, ఆన్సర్ చేసే విధంగా అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నాం అన్నమాట. కానీ నిజంగా అది నేను అనుకుంటున్నదేనా? లేదా పూర్తిగా వేరేదా? ఇదంతా ఒకటేనా? లేదా పూర్తిగా వేరు వేరుగా ఉన్నాయా? అన్నది అక్కడ మెయిన్ బేస్ అన్నమాట. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, అది మీరనుకుంటున్నది కాదు. వర్తమానం గురించి మీరు ఆలోచించలేరు. అంటే అసలు ఈ లాజికల్ మైండ్ అనే దానికోసం థింకే చేయలేమంట అసలు. మనసు అసలే అర్థం చేసుకోలేదు. వర్తమానాన్ని అర్థం చేసుకోవడం అంటే వర్తమానంలో ఉండడం. మనం ఎప్పుడైతే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తామో, ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండి, అప్పుడే దాని కోసం అర్థమవుతుంది. ఈ లాజికల్ మైండ్‌తో ఈ థియరీ పార్ట్‌ని అర్థం చేసుకోవాలి. వర్తమానం అంటే ఇది ఇలా డెఫినిషన్ దీనిది అని చెప్పడానికంటూ ఈ వర్తమాన్ అన్న దాంట్లో ఏమీ ఉండదు. ఎప్పుడైతే మనం ఆ స్టేట్ అనే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తామో, ఇంప్లిమెంటేషన్‌లో పెట్టి చూస్తామో, అప్పుడు మనకి దాని రియల్ ఎసెన్స్ అనేది అర్థమవుతది. అది మన మైండ్ పరంగా మనం దాన్ని అర్థం చేసుకోలేమనమాట. ఒక చిన్న ప్రయోగాన్ని ప్రయత్నించండి. కళ్ళు మూసుకొని మీతో మీరు ఇలా అనండి. ఇప్పుడు నాకు ఏ ఆలోచన రాబోతుంది? ఏ ఆలోచన రాబోతుంది? వెంటనే చాలా హుషారుగా ఉండి, తర్వాత ఆలోచన ఏమిటో చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఏ ఆలోచన రాబోతుంది అన్న దాన్ని ఒక క్వెషన్‌లా వేసుకొని, దాన్ని చాలా హుషారుగా, చాలా యాక్టివ్‌గా ఏమొస్తుంది అన్న దాన్ని అబ్జర్వ్ చేయండి. ఎలుక రంధ్రాన్ని చూస్తున్న పిల్లిలా అవ్వండి. ఓకే. ఎలుక రంధ్రాన్ని చూస్తున్న పిల్లిలా అవ్వండి అంటే ఆహ్, అంటే అంత అంత డీప్‌గా చూడాలన్నమాట. అబ్జర్వ్ చేయాలి దాన్నంత డీప్‌గా. ఏ ఆలోచన ఆ ఎలుక రంధ్రం నుంచి రాబోతుంది. ఓకే. అంటే అక్కడున్న ఆహ్, ఆ పర్టిక్యులర్ హోల్ అన్న దాని నుండి ఆహ్, ఈ ఏ ఆలోచనొస్తుంది అన్నది అంత డీప్‌గా మనం దాన్ని అబ్జర్వ్ చేయాలన్నమాట. మనం ఇప్పటి వరకు ఏం చేస్తూ వచ్చాం? థాట్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. రైట్? అబ్జర్వ్ చేయాలి అనుకున్నాం. దాని తర్వాత థాట్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని డీప్‌గా అబ్జర్వ్ చేయాలి అనుకున్నాం. ముందు ఫస్ట్ ఎటువంటి థాట్స్ వస్తున్నాయి అన్న విషయాన్ని అబ్జర్వ్ చేయాలనుకున్నాం. దాని తర్వాత
ఆ థాట్ నెక్స్ట్ కంటిన్యూషన్ లేకుండా ఉండడానికి వచ్చిన ఆ పర్టిక్యులర్ థాట్ అనే దాన్ని డీప్‌గా అబ్జర్వ్ చేయాలనుకున్నా. ఇప్పుడేంటి ఆ సోర్స్ ఎక్కడుంది? అక్కడి నుంచి ఏమొస్తుంది అని చెప్పి మనల్ని వెయిట్ చేయమని అంటున్నారు. ఓకే. సో, ఇప్పుడు ప్రయత్నించమని అడుగుతున్నారనమాట. సో, ట్రై చేద్దామా ఒకసారి? ఏం చేయాలి అంటే జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏ థాట్ రాబోతుంది అని అబ్జర్వ్ చేస్తూ ఉండాలనమాట. జస్ట్ కీన్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏ థాట్ వస్తుంది అనే విషయాన్ని. జస్ట్ అబ్జర్వ్. మనం మాట్లాడేదానికి మన మైండ్‌లో వచ్చే థాట్‌కి కనెక్షన్ ఉండదు మోస్ట్‌లీ. సో, జస్ట్ అబ్జర్వ్. ఓకే. సో, ఎలా ఫీల్ అయ్యారు అనేది ఒక 1 మినిట్ అలా మాట్లాడుకుందాం. ఎవరైనా షేర్ చేస్తారా? ఎలా ఫీల్ అయ్యారు అనేది? అసలు చేయగలిగారా? ఎలా ఫీల్ అయ్యారు? చేస్తే ఎలా ఫీల్ అయ్యారు? ఓకే. నా వరకు అయితే ఆహ్, నేను మాట్లాడుతూ ఉన్నా గదా! ఇలా చేయండి, ఇలా చేయండి అనే విషయాన్ని చాలా తక్కువ సమయమే ఉన్నాం మనం దాంట్లోని, ఆ స్టేట్‌లోని. ఆ మాట్లాడుతున్నంత సేపు కూడా వచ్చే మాటకి మైండ్‌లోని ఎటువంటి థాట్ అనేది కూడా అక్కడి నుంచి పాస్ అవ్వట్లేదసలు. దేర్ ఈస్ నో థాట్ అట్ ఆల్. జస్ట్ బ్లాంక్‌గా ఉంది. అంత డీప్‌గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏమొస్తుంది అని ఎక్సైటెడ్‌గా చూస్తూ ఉన్నప్పుడు దేర్ ఈస్ నథింగ్ ఈస్ కమింగ్. అలా బ్లాంక్‌గా ఉందక్కడ. అండ్ మనం మాట్లాడుతున్నాము. ఆ మాట్లాడుతుంది జస్ట్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఒక థాట్ రూపంలో అక్కడ క్రియేట్ అయ్యి మనం నోటి నుంచి మాటలు రావడం అనేది జరగట్లేదక్కడ. ఇట్ ఈస్ జస్ట్ వెరీ మచ్ ఇట్ ఈస్ బ్లాంక్. బ్లాంక్ అంటే బ్లాంక్. ఈవెన్ వెన్ ఐ యామ్ ఎక్స్‌ప్రెసింగ్ దిస్ నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. ఏం థాట్ వస్తుంది? ఏం థాట్ వస్తుంది? ఏం థాట్ వస్తుంది అని. సో, ఇట్ ఈస్ నథింగ్. ఏమీ రావట్లేదు. ప్రస్తుతానికి నా నాకైతే ఏమీ రాకుండా ఉంది ప్రస్తుతానికి. సో, ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ వెదర్ వాట్ ఐ యామ్ ఎక్స్‌పీరియన్సింగ్ నౌ ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్ అనేది ముందుకెళ్తూ చూద్దాం. సరే. ఒక ఆలోచన వచ్చేలోగా నేను చాలా సమయం ఎదురు చూడాల్సి వచ్చింది. జవాబు: ఖచ్చితంగా. మీరు తీవ్రమైన వర్తమాన స్థితిలో ఉన్నంత వరకు ఆలోచన నుండి స్వేచ్ఛ పొందుతారు. నిశ్శబ్దమవుతారు. కానీ మహా చురుగ్గా ఉంటారు. మీ చైతన్యపు ధ్యాస ఒక అవధికి మించి దిగజారిపోయినా దిగజారిపోయిన తక్షణం ఆలోచనలోకి చొరబడుతుంది. చూడండి. అంటే ఇక్కడ ఎవరైతే ఈ దీన్ని అబ్జర్వ్ చేశారో అంటే పక్క ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా అయితే అడిగానో అబ్జర్వ్ చేయమని. సో, అలానే ఎవరైతే ఈ క్వెషన్ అడిగారో ఆయన అబ్జర్వ్ చేసినప్పుడు ఆయనకి ఎటువంటి థాట్ రాలేదు. అంటే చాలా సమయమే తీసుకుందట. ఒక థాట్ రాడానికి. రాడానికి కూడా కాదు. అంటే చాలా సమయం ఎదురు చూడాల్సొస్తుందట. ఒక థాట్ వస్తుందా? రావట్లేదా అని. అంటే ఎప్పుడైతే మనం ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటామో, మనం అక్కడ థాట్ అనే దానికి, ఆలోచన అనే దానికి స్పేసే లేదట. అక్కడేంటంటే మనం చాలా ఫ్రీగా ఉంటామనమాట. ఒక ఫ్రీడమ్‌తో ఉంటామనమాట. చాలా చాలా సైలెంట్ అయిపోతామట. కానీ మనం చాలా చురుగ్గా కూడా ఉంటాం. ఇది ఒక విధంగా ఏంటంటే మనకా స్టేట్ అర్థమైతే మనం చాలా బాగా హ్యాపీగా ఉండగలుగుతాం. మనకా స్టేట్ అర్థం కాలేదనుకోండి, అప్పుడేంటంటే ఆహ్, బా బాగున్న అంటే
నిశ్శబ్దంగా ఉంటాము. కానీ ఆహ్, లోపల నుంచి ఏదో తొలుస్తూ ఉంటుంది. ఏంటి నేనెందుకిలా ఉన్నాను? ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అన్న కైండ్ ఆఫ్ థింగ్ గాని, లేదంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అస్ అని చెప్పి అర్థం చేసుకోవడానికి కూడా ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. అది తెలియకుండా మనకెప్పుడైతే దాని మీద ఒక క్లారిటీ ఉండదో, వి ఫీల్ థట్ నేనేదో ఒక జోన్‌లో ఉంటున్నాను అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ అన్నది కూడా మనం ఆహ్, అనుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. మీ చైతన్యపు ధ్యాస ఒక అవధికి మించి దిగజారిపోయిన తక్షణం ఆలోచనకి చొరబడుతుంది. అంటే ఆహ్, ఆహ్, అది ఎప్పుడైతే మనం చిన్న డిస్ట్రాక్ట్ అవుతామో దాని నుండి, చిన్న డిస్ట్రాక్షన్ అంతే. వెంటనే ఒక థాట్ అనేది అలా వస్తూ ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే ఆ ప్రెజెంట్ మూమెంట్ నుండి డిస్ట్రాక్ట్ అనేది అవుతామో, ఆ థాట్ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నా అంటే బుక్ రీడింగ్ అనేది చేస్తూ ఉన్నా. ఇక్కడే ఉన్నా. ఇదే చదువుతూ ఉన్నాను నేను. ఐ నెవర్ అబ్జర్వ్ దిస్. నేనిప్పుడు ఇది చదువుతూ ఉన్నప్పుడు, నేను నా మైండ్ అనే దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు, అంటే నేను ఇప్పుడు ఈ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉన్నాను. మాట్లాడుతూ ఉన్నాను నేను. ఆహ్, అండ్ దేర్ ఈస్ నో అదర్ థాట్ ఇన్ మై మైండ్. మైండ్ అనేది చాలా బ్లాంక్‌గా ఉంది. దేర్ ఈస్ నో థాట్ ఎట్ ఆల్. ఓన్లీ నేనేం మాట్లాడుతున్నానో దాని మీదే నా పూర్తి అవేర్‌నెస్ అనేది దాని మీదే ఉంది. సో, ఇక్కడ న్యూ థాట్ వచ్చేదానికి స్కోప్ లేదు. నేను డిస్ట్రాక్ట్ అయితే మళ్ళీ న్యూ థాట్ ఇంకెక్కడి నుంచో వస్తుంది. సో, ఇలాంటి చిన్న ఎక్స్‌పెరిమెంట్ అనేది మనకి నౌ అండ్ దెన్ ఎప్పుడు గుర్తొచ్చినా సరే, మనం దాన్ని చేయగలిగితే దట్ ఈస్ దట్ ఈస్ ఆసమ్ అన్నమాట. ఆసమ్ అంటే ఆసమ్. అప్పుడు మనకి వాట్ ఈస్ ఆ వర్తమాన స్థితి, ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ ఆహ్, అన్నదాన్ని మనం డీప్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. మనం ఒక టెక్నిక్ కూడా ఫాలో అవుతూ ఉంటాం. కొన్నిసార్లు ఇక్కడ షేర్ కూడా చేసుకున్నాం. 5 టైమ్స్ బ్రీతింగ్, డీప్ ఇన్‌హలేషన్, ఎక్స్‌హలేషన్ చేస్తూ ఆహ్, ఆ బ్రెత్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు ఆహ్, దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే, యూ బీ ఇన్ దట్ వెరీ ప్రెజెంట్ మూమెంట్. ఏం చేసాం అక్కడ? ఆ బ్రెత్ అనే దాని మీద డీప్ కాన్సంట్రేషన్ పెట్టాం మనం. వితౌట్ ఎనీ అదర్ డిస్ట్రాక్షన్స్. మనం దాని మీదే కాన్సంట్రేటెడ్‌గా ఉన్నాం కాబట్టి, ఆ ముందున్న టెన్షన్ ఏదైతే ఉందో, దాని నుండి మన అవేర్‌నెస్ అంతా ఆ బ్రెత్ అబ్జర్వ్ చేయడం అనే దాన్ని పెట్టడం వల్ల, ఎప్పుడైతే దట్ ఈస్ డన్ అని అనుకున్నామో, ఒక్క నానో సెకండ్‌కి, ఒక సెకండ్‌కి వేర్ యూ ఆర్ అండ్ వాట్ యూ ఆర్ థింకింగ్ అన్నది కూడా మనకు క్వెషన్ వస్తుంది. వెన్ వి డూ ఇట్ ప్రాపర్‌లీ అనుకుంటే. వెన్ వి డూ ఇట్ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ అనేది చేస్తే, మనం ఏం ఆలోచిస్తున్నాం ప్రీవియస్‌గా బిఫోర్ స్టార్టింగ్ దిస్ అన్నది కూడా, అది తట్టడానికి కూడా వి టేక్ సమ్ సెకండ్స్. సో, అంత డీప్‌గా మనం ఆ వర్తమాన స్థితి అనే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తామో, ఆలోచన రహిత స్థితిలో మనం ఏదైతే మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఉంటున్నామో, అంతే ఫ్రీడమ్ అనేది మనం ఈ వర్తమానం అంటే మన డే టు డే లైఫ్‌లో మన చోర్స్ చేస్తున్నప్పుడు కూడా స్టిల్ వి ఫీల్ ది సేమ్ థింగ్. స్టిల్, ఆ పాత్ అనే దాన్ని మనం ఫాలో అవ్వగలుగుతాము. సో, అందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న ఎక్స్‌పెరిమెంట్స్ ఆ బ్రెత్‌ని అబ్జర్వ్ చేయటం గాని, లేదా ఇప్పుడు ఇందాక మనం ప్రీవియస్‌గా చదువుకున్నది గాని, మనం ఎప్పుడైతే అది నవ్ అండ్ దెన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, వీల్ అండర్‌స్టాండ్ వాట్ ఇట్ ఈస్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అని చెప్పి మనకి చాలా ఇంకా డీపర్‌గా అర్థం అవుతుంది. వాళ్ళు శిష్యుల వర్తవ వాళ్ళ శిష్యుల వర్తమాన స్థాయిని పరీక్షించడానికి కొంతమంది జెన్ మాస్టర్స్ దొంగచాటుగా వాళ్ళ వెనక్కి వెళ్లి హఠాత్తుగా కర్రతో పెట్టి కొట్టేవారట. అది పెద్ద షాక్. ఆ శిష్యుడే కనుక పూర్తిగా వర్తమానంలో చురుకైన స్థితిలో ఉండి జీసస్ వర్తమానం గురించి ఉపయోగించిన అభిమ అభినయాలతో అభినయాలలో ఒకటైన అతడు నడుం బిగించి
ఉండి తన దీపాన్ని వెలిగించి ఉంటే, అతను వెనుక నుంచి వస్తున్న మాస్టర్‌ని గమనించి ఆప్ ఓకే. గమనించి ఉంటే వెనక నుంచి వస్తున్న మాస్టర్‌ని గమనించి ఆపనన్నా ఆపేవాడు. లేదా పక్కకు జరిగేవాడు. కానీ అతను దెబ్బతిని ఉంటే ఆలోచనలో మునిగిపోయినట్టే. అంటే వర్తమానంలో లేకపోవడమే ఎరుక లేకపోవడం అంటే. మనం అంటే ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో రియల్లీ వాళ్ళు గాని ఆ వర్తమాన ఆ స్థితిలో ఉంటే అక్కడున్న సరౌండింగ్స్ అంటే మన మైండ్ అబ్జర్వేషనే కాకుండా, అక్కడున్న సరౌండింగ్స్ అనే వాటి మీద కూడా మన దృష్టి అనేది ఉంటుందన్నమాట. అంటే మన అవేర్‌నెస్ అనేది ఆ సరౌండింగ్స్‌లో ఏం జరుగుతుంది అన్న దాని మీద, అక్కడొచ్చే చప్పుళ్ళ మీద, అన్నిటి మీద ఉంటుంది. సో, అలా ఏమైనా జరుగుతున్నప్పుడు ఆహ్, అలా కొట్టడానికొస్తూ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఆ స్థితిలో ఉంటే, మనం పక్కకు జరగడమో, దాని నుండి తప్పించుకోవడమో చేస్తామట. ఎప్పుడైతే మనం ఆలోచనలలో మునిగి ఉంటామో, అప్పుడు డెఫినెట్‌గా ఈ ఈ ఈ దెబ్బ తగలడం అనేది జరుగుతుంది. సో, అప్ అప్పుడేంటంటి అప్పుడేంటి మన అవేర్‌నెస్‌లో లేమనమాట. జస్ట్ ఏంటంటే వి ఆర్ డీలింగ్ విత్ అవర్ థాట్స్. అవేర్‌నెస్‌లో లేకుండా ఉన్నామక్కడ. రోజువారీ జీవితంలో వర్తమానంలో ఉంటే, అది మీలో మీరు తొల్ లోతుగా స్థిరపడడానికి సహాయపడుతుంది. లేకపోతే ఆశ్చర్యపోయేంత వేగం గల భయంకర ప్రవాహపు నదిలాగా మనస్సు మిమ్మల్ని దానిలో ఈడ్చుకుపోతుంది. మళ్ళీ చదువుదాం చూడండి ఈ పాయింట్. రోజువారీ జీవితంలో వర్తమానంలో ఉంటే, అది మీలో మీరు లోతుగా స్థిరపడడానికి సహాయపడుతుంది. రోజువారీ జీవితంలో మన డే టు డే లైఫ్‌లో ఈ ఈ వర్తమానంలో ఉండడం అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అది మనకి ఆహ్, అంటే చాలా డీప్‌గా దాన్ని ప్రాక్టీస్ చేసి ఇనీషియల్‌గా డిఫికల్ట్ అనిపించొచ్చు. కానీ ఎప్పుడైతే మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, రెగ్యులర్‌గా డే టు డే లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటామో, అది మనకు తెలియకుండానే అదొక వేరుగా ఒక ప్రాక్టీస్ అన్న విధంగా కాకుండా, మన లోపలనే ఉంటుందది. ఇంకది ఎస్టాబ్లిష్ అవుతుందనమాట. ఆ ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల ఏంటంటే, మనకది మంచిగా ఇంకా ఇంకా బాగా సహాయపడగలుగుతుంది. లేకపోతే ఆశ్చర్యపోయేంత వేగం గల భయంకర ప్రవాహపు నదిలాగా మనస్సు మిమ్మల్ని దానిలో ఈడ్చుకుపోతుంది. సో, ఆ ఆలోచనలు, ఆ భయాలు వాటన్నిటిలో కూడా అలా కొట్టుకెళ్ళిపోతూ ఉంటామనమాట. మీలో లోతుగా స్థిరపడటం అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి? ఓకే. మీలో లోతుగా స్థిరపడటం అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి? అంటే మీ శరీరంలో పూర్తిగా నివసించడం. ఇప్పుడు చూడండి మనం ప్రీవియస్ చాప్టర్స్‌లో మనం ఏం చదువుకున్నాం? మనతో బాధా శరీరం ఉంది అని చదువుకున్నాం. రైట్? బాధా శరీరం అనేది ఉంది. మనం ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నాం. పెయిన్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నాం. ఆహ్, కొన్ని విషయాల్ని మర్చిపోలేకపోతున్నాము అనేసంటే, మన లోపల మనం ఒక బాధా శరీరం అనే దాన్ని ఏర్పరచుకున్నాం. ఓకే. క్రియేట్ చేసుకున్నాం. అలానే ఇక్కడ కూడా ఏంటంటే, ఈ మనం ఈ స్థితిని కూడా మనం అంతలాగే ఒక ఆహ్, మన పూర్తి శరీరంలోని ఉండే విధంగా ఆ ఎనర్జీ అంతా మన పూర్తి శరీరంలో ఉండే విధంగా మనం దీన్ని ప్రాక్టీస్ చేయగలగాలనమాట. ఎప్పుడు మీ ధ్యాసలో కొంత శారీరపు అంతర్శక్తి క్షేత్రంపై ఉంచడం. అంటే ఎప్పుడు కూడా మన ధ్యాస అనేది లోపల ఏదైతే ఆ శక్తి ఉందో దాని మీద ఉంచడం అనేది కూడా చేయాలన్నమాట. అయి ఆ ఎనర్జీ అన్న దాంతోని మనం కంబైన్ అయ్యి ఉండాలి. అసలు చెప్పాలంటే లోపల నుంచి శరీరాన్ని భావించడం. బయట మనకి కనిపించే ఈ ఫిజికల్ శరీరం ఉంది. దీన్ని మనం టచ్ చేయగలుగుతున్నాం. దీనికొక స్కిన్ ఉందని తెలుసు. అన్నీ ఉన్నాయని తెలుసు. రైట్? అలానే
ఆ లోపల కూడా ఏదైతే ఈ ఎనర్జీ బేస్డ్ శరీరం అనే దాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నామో, ఈ వర్తమాన స్థితి అనే దాన్ని మనం ఫీల్ అవ్వాలన్నమాట. శరీరపు ఎరుక మిమ్మల్ని వర్తమానం వైపు మళ్ళిస్తుంది. ఎప్పుడైతే మనం దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటామో ఇంకా అవేర్‌నెస్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈ క్షణంలోకి మిమ్మల్ని లాగివేస్తుంది. ఇప్పటి వరకు ఏమనుకున్నాం? బాధా శరీరం అనేది మనల్ని బాగా అలా లాగుతూ వస్తూ ఉంటుంది. అలాగే ఉంచుతుంది మనతో పాటు అని అనుకున్నాం గదా! అలానే ఈ పాజిటివ్ ఎనర్జీతో క్రియేట్ అయిన ఈ శరీరం ఏంటి అంటే, మనల్ని అదే విధంగా దాని వైపు అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో, దిస్ ఈస్ అబౌట్ లోపల ఆహ్, స్థి స్థిరపడడం అంటే, మన శరీరంలో స్థిరపడడం అంటే దాని మీనింగ్ అదనమాట. సో, థాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం ఇంకొక సెషన్‌లో కలుద్దాం. థాంక్ యూ.